वो दिखेगा तो क्या होगा? डिस्टर्बेंस है क्या किसको? हाँ नहीं, कोई बात नहीं, इसमें क्या है। इधर बिठा के उनके चेहरा का एक बार नालायक शरारत नौसिखिया चला। अरे ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तकम्। सब बोलो जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। तो रामायणం అది 7 కాండాలు, 40,000 శ్లోకాలు. వాల్మీకి రామాయణం అది అయోధ్యకాండ. అంటే ఆ రోజుల్లో త్రేతాయుగంలో ఇట్లాంటి యాంత్రికమైనటువంటి సౌకర్యాలు కాకుండా ప్రకృతి సహజమైనటువంటి అయోధ్యకాండలో అయోధ్య వర్ణన ఉంటుంది. ఆ రోజుల్లో ఈ రాజ ఋషులు పరిపాలిస్తున్నప్పుడు ఈ దశరథ మహారాజ్ ఋషులు ముళ్ళ యొక్క సలహాలతో వాళ్ళ యొక్క మార్గదర్శనంలో ఇప్పుడు కొంతమందికి వేద శాస్త్రాల జ్ఞానం, ఇవాళ ఏంటి అసలు జీవితం, ఈ ప్రపంచం ఏంటి, మానవ జీవితం ఏంటి, మనం ఈ తాత్కాలిక దుఃఖాలతో కూడిన జీవితం నుంచి మనం బతకక తప్పదు, అది బతికేం చేయాలా, బతకక తప్పదు చావు వచ్చేదాకా. కానీ ఎలా బతకాల, ఇవన్నీ కూడా తెలిసిన వాళ్ళని ఋషులు ముళ్ళు అంటారు. ఎవరికైతే శాస్త్ర జ్ఞానం ఉందో, ఎలా బతకాలో వాడికి తెలుసు. ఒక రకంగా టీచింగ్ క్లాస్, ఇంటలెక్చువల్ క్లాస్, బ్రాహ్మణ వర్గం, బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు. అంటే మానవ జీవితం అంటే బ్రహ్మజ్ఞానాన్ని కలిగి ఉండి బ్రహ్మ సాక్షాత్కారం కోసం, బ్రహ్మం అంటే భగవంతుడు, బ్రహ్మ సాక్షాత్కారం కోసం తర్వాత బ్రహ్మలోకం, మనం భగవంతుడి లోకానికి, ఆధ్యాత్మిక లోకాలకి. భగవంతుడు మనల్ని అర్థం లేకుండా పుట్టించి గందరగోళం పెట్టి ఇక్కడ ఎంత ఈ రోగాలు వచ్చుతున్నాడు, అదంతా మనం పెట్టుకున్నాం. ఇక్కడ భగవంతుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. అంతా కూడా గురువుల్ని ఆశ్రయించి గురువుల నుంచి శిక్షణ పొందుతూ మనం సాధన చేసుకుంటూ మనం చూడవచ్చు భగవంతుడు యొక్క అదృశ్య హస్తం. భగవంతుడు దర్శనం ఇవ్వడం అనేటువంటి చాలా దుర్లభమైనటువంటిది. అదుర్లభం ఆత్మభక్తో. ఇక్కడే బ్రహ్మ సంహితలో అద్వైతమచ్యుత మనాది, అద్వైతమచ్యుత మనాది, మనంతా
ఆద్యం పురాణ పురుషం నవయవ్వనంచ వేదేషు అదుర్లభం ఆత్మభక్తో. ఇది కేవలం పుస్తకాలు చదవడం సంసార జ్ఞానంతో కలిగేటువంటిది, కానీ అదుర్లభం ఆత్మభక్తో. నా భక్తులకి వాళ్ళకి అది సులభంగా, నా భక్తులు కాని వాడికి దుర్లభ 2 పదాలు వాడాడు అక్కడ. అద్వైత అచ్యుతం అనాది అనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవయవ్వనంచ వేదేషు దుర్లభ అంటే దొరకడు, అదుర్లభ అంటే దొరుకుతాడు. అదుర్లభమాత్మ భక్తం. అలాగే మనం దాని తర్వాత శ్లోకంలో మనం చదువుతాం. ప్రేమాంజనశ్చరిత భక్తి విలోచనైన సంత సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందరం అచింత్య గుణస్వరూపం ప్రేమాంజనశ్చరిత. ఇప్పుడు మనకి మాయ అనే పొరలు అంటే మనం జ్ఞానం లేకుండా మనం కేవలం ఇంద్రియ తృప్తి కోసం, అటువంటి వాళ్ళకి మనకి ఆ దృష్టే లేదు. కానీ ప్రేమాంజన, ఎవరైతే ప్రేమ అనే అంజనాన్ని, కాజల్, इनमें क्या बोलते हैं, काजल, आंखों में काजल लगा दिया या आंखों की बीमारी के लिए दवा डाल दिया, तो మనకి దానికి క్యాటరాక్ట్ ఆపరేషన్ వచ్చు. క్యాటరాక్ట్లు వచ్చినప్పుడు సంక్రమణ నిద్రపోయినప్పుడు ఎవరైనా గమనించుకుంటా ఉన్నాడు ఇట్లాంటి వాళ్ళని, వాళ్ళు మందిరంలో ఎందుకుంటున్నారు తెలియకుండా. కనీసం 3 ప్రోగ్రాములు, మంగళారతి, శృంగార దర్శన, గురు పూజ క్లాసు, సంధ్యారతి, కనీసం 3 ప్రోగ్రాంలు ఉండే వాళ్ళలో కొంత మార్పు వస్తుంది. అదే ఎందుకు పనికిరాడు, ఎందుకుంటున్నారు తెలియకుండా తిని తిరుగుతూ ఉండే, తగాదాలు ఆడుకుని, బూతులు తిట్టుకుని తడిపోతారు, ఇళ్ళకపోతారు. అంటే సాధన చేయకపోతే ఏమి ఉంటుంది. ఎవడో ఒకడు ఈయనంటే ఈయనకి అటాచ్ చేస్తాం, చూసుకుంటూ ఉండాలి. అంతే కదా, ఎవడో ఒకటి జరిగిపోతే ఆయన పిల్లాడు ఇష్టం వచ్చేవాడు చేస్తూ ఉంటాడు. ముసలి ఏం తెలియదు, తిన్నాం పోతుంది. నేను ఇటు వస్తుండే అడిపోతాను, సంధ్యార్థి ఇటుపోతాను అంటే తినాలంట. తినాలంటే అందరూ తినలేదు, తినడానికి టైం ఉంది, 5 నుంచి 7 మధ్యలో తిను, ఆ తర్వాత మందిలో ఏదైనా అటు ఇటు అయితే ఆరితే అయిన తర్వాత పోయి తినడం, తమాషాలు చేయడం కదా ఇప్పుడు కూర్చో అంతా కూడా. ఎవడో ఒకటి సీరియస్ చేయాలని వాళ్ళకేం తెలుసు. మందిరాన్ని ఇల్లులాగా తయారు చేసి వదిలిపెడతాడు, ఎప్పుడు పడతాను ఎప్పుడు పడుతుంది. ఎడిపోయిందా కూర్చోవాలి కదా, ఇక్కడ ఏమి పోదాక. బయట కూర్చుని ఉందా అండి, ఫ్రెండ్స్ వచ్చేది క్లాసులో కూర్చోబెట్టాలి. ఎవరు మాట్లాడారు, క్లాసులో కూర్చోబెట్టండి. రాస్కల్స్ వాళ్ళు కూడా బాగుపడతారు కదా, చెప్పాలా. ఇప్పుడే మీ భాగవతం ఎప్పుడు క్లాస్ కూడా అయిపోతుంది. నచ్చినప్పుడు క్లాస్ సీరియస్గా అటెండ్ ది క్లాస్, పోతా అంటే దట్ ఈస్ సెపరేట్. వాళ్ళకి తెలియదు, అందుకే బోర్డు పెట్టాం. ఆయన కూడా అందరూ కళ్ళు మూసుకొని తిరుగుతూ ఉంటారు. చెప్పాలా, క్లాస్ होता है बैठो, थोड़ा कुछ सुनो. तो प्रेमांजन स्फुरित भक्ति विलोचन है ना, ये 3 प्रोग्राम है. आ रहे नहीं देखते रहो, ठीक है ना. 4:30కి, 7:30కి, సాయంత్రం 6:45కి. కానీ చెప్పినప్పుడు 1-3 సార్లు చెప్పినప్పుడు ఆ పద్ధతిలో పోతూ ఉంది. లేకపోతే తిట్టాలా, లేకపోతే తరివేయాలా, కొట్టడం మా పని కాదు. తిడతాం, తర్వాత గెట్ అవుట్ ఆఫ్ హియర్, मारेंगे तो नहीं, हमारा काम नहीं है, लेकिन डांटेंगे नहीं तो भगा देंगे. इस ढंग से रहना नहीं,
रहना नहीं देता, जाओ घर जाओ इधर से, ठीक है ना। क्योंकि मंदिर चलाने का कुछ सिस्टम दिया है प्रभुपाद जी ने, उस ढंग से चलते रहे। जो ऐसा रहना नहीं चाहते घर जाओ, जो सुधरना चाहता है, सीखना चाहता है, बदलना चाहता है, నేర్చుకోవాలా, బాగుపడాలా ఉండడం. ఎవరో ఒకరు కొత్తగా ఎవరిని వస్తే ఎవరో ఒకరి బాధ్యత. శంకరమ్మ అరిపి మాత చూసుకుంటూ ఉన్నారు. ఆ చెవిటి అయితే మేము అక్కడ పడతాం. నేను ఒకటి మాట్లాడితే ఒకటి ఇంకోటి అది చదువుతుంది. నువ్వు భజన చేస్తావంటే ఏదో చదువుతుంది అంటే వినపడలేదు. ప్రేమాంజన సురిత భక్తి విలోచన సంత సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందరమచింత గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. ఇక్కడ సూర్యుడి కంటే కూడా కొట్ట వచ్చినట్లు పగటి సమయంలో చెప్పకర్ల, మనం చూడక సూర్యుని ఎత్తుకోకర్ల, వెళ్తున్నదంటే సూర్యుడు అన్నట్టే లెక్క పగలు. ఆ రకంగా ఏది చూస్తున్నాడు మనకి, మనం రాకముందు నుంచి ఇవన్నీ ఉన్నాయి. మన శరీరం కూడా మనం తయారు చేసుకోవాలి. మీ శరీరం మీరు తయారు చేసుకుంటే మీ మొహం ఏ రకంగా ఉండాలని కోరుకుంటారు, ఇంకో రకంగా బహుశా ఇంకో రకంగా ఇంకో ఎవడ ఆలోచన పెట్టి. అంటే ఏది చూసినా కూడా మనకి ఏం గుర్తు రావాలా? కృష్ణుడు గుర్తు రావాలి. మనం చేసింది ఏం లేదు, అంతా మన కోరికలు తీర్చడానికి భగవంతుడు మనం నేర్చుకోవడానికి రెండు పనులు, కోరికలు తీర్చుకోవడం కానీ నేర్చుకోవడం కానీ. కోరికలు తీర్చుకునేవాళ్ళు భగవద్గీతలో మనం 2వ అధ్యాయంలో కొద్ది రోజుల క్రితం మనం చదువుతూ వచ్చాం. కోరికలు తీర్చుకునేవాడికి సుఖం కాదు కదా, మనశ్శాంతి కూడా ఉండదు. ఎందుకంటే మనకు ఆత్మ స్పృహ లేకుండా పోయింది. ఎప్పటికప్పుడు భయాలు, టెన్షన్లు, గొడవలు. శరీరం అన్న తర్వాత మెల్లిగా ఒక దారిలో పోవాలి. అంటే భగవంతుడు ఆయన 2వ అధ్యాయంలో విహాయ కామాన్ యస్సర్వాన్ పుమాంశరతి స్వ నిర్మమో నిరహంకార సశాంతి మదిగచ్చతి. ఎవరైతే ఈ శరీర అవసరాలు మాత్రమే చూసుకుంటూ, శరీర కోరికలు కాదు, శరీరానికి అవసరాలు, కోరికలన్నీ దేవుడు వెతికి అవసరాలు మాత్రం పూర్తి చేసుకోవాలి. తినడం, నిద్రపోవడం అది అవసరం, కానీ మనకి వేరే అవసరాలు కాదు, కోరికలు. ఎవరైతే ఇవన్నీ వదిలిపెడతారో, ఈ శరీర సంబంధమైన కోరికల్ని ఎవరైతే విహాయ కామాన్ యస్సర్వాన్ పుమాంశరతి నిస్పృహ, వితౌట్ కేర్. అది కావాలి, ఏసీ కావాలా, ఏసీ బండి కావాలా, ఇది కంప్యూటర్ కావాలా, ఇది కావాలి. ప్రచారానికి మనం బతకడానికి అవసరం, బట్ అది వేరు. ప్రచారం కాబట్టి కొన్ని వస్తువులు వాడతాం, లేకపోతే మనకు అవసరం లేదు. సో బట్ ఇక్కడ చెబుతుంది ప్రేమ అనేటువంటి అంజనాన్ని మనం మన కళ్ళకి మనం ఈ భోగ దృష్టి నుంచి దీన్ని జ్ఞాన దృష్టి లేదా దివ్య దృష్టి లేదా ప్రేమాంజన మారుతుంది. మన స్వభావాన్ని మనకి భగవంతుడు తెలియనప్పుడు భోగ దృష్టి, భగవంతుడు తెలిసినప్పుడు మనకి జ్ఞాన దృష్టితో ఈ సంసారం. అదే రకంగా రెండు శ్లోకాల్లో మనం చదివాం రాముడి గురించి. దీపార్చురేవై దశాంతరం అభ్యుపేత్య దీపాయతే వివృతహేతు సమాన ధర్మ యస్తా దృగేవహిచ విష్ణుతయా విభాతి గోవిందమాది. ఈ రకరకాల క్యాండిల్స్ లాగా
క్యాండిల్స్ 10 వెలిగిస్తాం, అన్ని క్యాండిల్స్. ఆ రకంగా భగవంతుడి యొక్క అనేక రూపాలు. భగవంతుడు అనేక రూపాలంటే మీరు సాయిబాబా బొమ్మ, గాంధీ బొమ్మ, నాన్సెన్స్, అది నాన్సెన్స్ అట కాదు. ఎప్పుడైనా మనం భగవంతుడు అనేక రూపాలంటే ఆ అనేక రూపాలు ఏవైతే శాస్త్రాలు చెప్పి ఆ రూపాలు. భగవంతుడికి అనేక రూపాలు ఉంటాయంటే శివుడు కూడా దేవుడు అట కాదు దాని అర్థం. విష్ణువే వేరే రూపాలు అంటే విష్ణు తత్వాలు అంటారు. విష్ణు తత్వం ఇది జీవతత్వం. విష్ణు తత్వాలని కూడా భగవంతుడు ఏ రకంగా క్యాండిల్స్ అని ఆ రకంగా దీపార్చులేవి. ఆ తర్వాత మనం చదివాం డైరెక్ట్గా రాముడి పేరే వస్తుంది. రామాదిమూర్తిషు కళా నియమేన తిష్టన్ నానావతారమకరోద్భువనేషు కింతు కృష్ణ స్వయం సంభవత్ పరమ పుమాన్యో గోవిందమాది పురుషం తమహం భజామి. ఆయన రాముడి పేరుతో ప్రారంభిస్తారు. రామాదిమూర్తిషు కళ అంటే ఈ ప్రపంచంలో కృష్ణుడి కంటే కూడా జనాలకి రాముడు అంటే ఎక్కువ తెలుసు. ఎందుకంటే రాముడి నుంచి మంచితనం నేర్చుకుంటాం, రాముడి నుంచి మర్యాదలు నేర్చుకుంటాం. కృష్ణుడు ఆయన ఇవన్నీ పాటించడం, ఆయన నేను దేవుడిని అని చెప్పుకోవడానికి ఆయన ఏం కావాలంటే అది చేశాడు. కానీ భగవంతుడు ఏం చేసినా కూడా దానిలో గొప్ప అర్థం నిబిడీకృతం అయి ఉంటుంది. గొప్ప అర్థం భగవంతుడు ఏం చేసినా కూడా. కానీ మనకుండేది మట్టి తలకాయలు, మనకు బుద్ధి లేనటువంటి లౌకిక బుద్ధి. పొద్దున్న చదివాం కదా భాగవతంలో, లౌకిక బుద్ధి మనది. అంటే ఆ కృష్ణుడి అవన్నీ మనకు అర్థం కావు. రాముడు అర్థం అవుతాడు. రాముడు ప్రతిది కూడా అన్నీ కూడా మర్యాదలకి ఏ రకంగా దాని అంటారు ఆచార సంహిత. మర్యాదలు, మానవులు అంటే మర్యాదలు పాటించాలి. ప్రతిదానికి మర్యాద. ఏం తినాలి, ఏం తినకూడదు, కుటుంబంలో ఎలా ఉండాలా, పిల్లల్ని ఎలా పుట్టించాలా, డబ్బులు ఎలా సంపాదించాలా, ఖర్చు ఎలా పెట్టాలా, ఇతరులతో ఎలా ఉండాలా, ఎందుకు బతకాలి, ఎలా బతకాలి, అన్నీ ఎవ్రీథింగ్. దాన్ని సనాతన ధర్మం అన్నాడు. ప్రతిదీ కూడా దాని సంస్కారాలు అంటే పుట్టినప్పటి నుంచి బాధ్యతలు. పిల్లాడికి ఏం నేర్చుకో అయినా కూడా వాడికి అప్పటి నుంచే తీసుకొచ్చి వాడిని దేవుడి ముందు పండబెట్టి, వాడికి ఏం తెలియదు అంతేనా, చిన్న పిల్లకాయలు తీసుకొచ్చి దేవుడి ముందు పడేస్తారు. అంటే తల్లి పిల్లవాడిని దేవుడి శరణంలో పెడతాను. ఎదిగొస్తే మనంతటి మనం దేవుడి ముందు పండుకుందాడని పెడతాం. పిల్లవాడికి భగవంతుడి ఆశీర్వాదం కలగాలంటే ఆయనకి నతమస్తకం అంటే తలకాయని నేల మీద పడేసి, మా తలకాయని సరిగ్గా ఉంచండి సార్, మా తలకాయని బాగు చేయండి సార్, దండాలు పెట్టడం అంటే సరిగ్గా బి అలర్ట్. నిద్రపోయే పోజులో కూర్చోమని. క్లాస్ ఉండేది ఒక అరగంట, దానిలో నువ్వు ఇష్టం చేయడం అటెంటివ్, వీళ్ళందరూ అటెంటివ్ అని బయట కూర్చోండి. అరగంట కూడా కూర్చోలేదు దేనికి, అరగంట కూర్చోయా, నేను అటెంటివ్గా కూర్చోమంటారు. क्या बोल रहा था? ఏం చదువుతున్నా ఇప్పుడు ఈయన ఇక్కడ కూర్చొని నిద్రపోవడం, తిన కూర్చోవాలి తెలుసా, అటెంటివ్ అంటారు. ప్రభుత్వ క్లాస్ ఇచ్చాడు, మనం తెలుగులో తినగా కూర్చోంటాం. ప్రభుత్వ బీ అటెంటివ్, ఆ ఇంగ్లీష్ వాళ్ళతో బీ అటెంటివ్, సిట్ ప్రాపర్లీ ఉన్నాయా లేదా,
10 క్యాసెట్లో మధ్య మధ్యలో సిట్ ప్రాపర్లీ, బీ అటెంటివ్, డోంట్ టాక్. మొన్న అరగంట సేపు సరిగా ఇందాక గమనిస్తున్నా, కొంపలు మునిగిపోయి కొట్లాడుకుంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు, వాట్ ఈస్ గోయింగ్ ఆన్, వాట్ ఈస్ హ్యాపెనింగ్? क्या परेशान करना है, नॉनसेंस। थोड़ा मंदिर में जो भी रहता है हम सब एक परिवार है, कोई किसी को सताने के लिए दादागिरी करने के लिए नहीं है। मूड ऐसा होना है, किसी को आता है किसी को नहीं आता है, सिखाना है, जिसको आता है जिसको नहीं आता है सिखाना है। यानी हमको वो बूढ़ा आदमी है, उसका तो कुछ स्टाइल है, बुरा आदमी नहीं है, बूढ़ा आदमी है, ముసలాడు ఏం చేస్తాడు, వాడు చేదస్తానికి మనం అడ్జస్ట్ కావాలి. వైష్ణవులకి ముసలితనం అంటే ఉండదు, వైష్ణవులు వాళ్ళ తలకాయ చురుగ్గా ఉంటుంది. కానీ అందరూ మనం అంత వైష్ణవులు కానప్పుడు ఏదో ముసలాడు ఏదో ఆయన పద్ధతి, ఆయన గెంటేస్తే ఎవడు చేస్తాడు పూజలు ఇక్కడ, అర్థమైందా లేదా? వాడు పోతే ఎవడు ఉంటాడు, మనం చేస్తాం. ఎన్నో వచ్చేసారి పిలిచారని మహారాజ్ దగ్గరికి వచ్చి కూర్చోవడం ఏదో విషయం చెప్పడం, నీ తప్ప ఎవరి తప్పో తెలుస్తుంది. ఏదైనా ఉన్నప్పుడు ఇక్కడ కదా ఆ భాగవతం అంతా మాట్లాడడం, అది వచ్చి పిలుచుకొచ్చి మాట్లాడా. అదే పక్కన ఇక్కడ కాదు, సంధ్యాహారతిలో కీర్తన జరుగుతున్నప్పుడు కాదు, అని క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి ఆయన వస్తాడు, ఆయన లేకుండా మీరు చెబితే దానికి అర్థమైంది, మీరు లేకుండా ఆయన మాట్లాడితే అర్థమైంది, ఇద్దరిని కూర్చోబెడితే విషయాన్ని సర్దుబాటు చేస్తాను. అంటే నువ్వు చెబుతుంటే ఆయనకేం తెలుస్తుంది నేను మాట్లాడేది. దేనికి నువ్వు టైం ఏమి సంధ్యావసరంగా ప్రశాంతంగా అన్ని పక్కన బారేసి హరే కృష్ణ కీర్తనలో సంధ్యాకాలంలో కీర్తనలో మునిగిపోయి ఏమైనా ఇష్యూస్ అంటే ఇష్టాగోష్ఠి. ఆయన అన్నాడు గౌరంగ దాస్, इष्टागोष्ठी नहीं तो मुष्టి గోష్ఠి అవుతాయి, లడ్నా అవుతాయి. అంటే మనుషులు ఎక్కడున్నా కూడా కొన్ని కిరికిరులు ఉంటాయి, సరి చేస్తూ ఉండాలి. ఎక్కడ మనుషులు ఉన్నా కూడా ఇవన్నీ తప్పదు. ఇది మన తలకాయ ఒకటి ఆ తలకాయ ఒకటి, కొద్దిగా దాన్ని అడ్జస్ట్ చేయాలి. మనం అంటే ఎవడో డిస్టర్బ్ అవుతూ ఉంటాడు, వాడంటే మనం డిస్టర్బ్ అవుతూ ఉంటాం. సో ఇది మామూలే. అందుకే భక్తి చేస్తాం, ఒక జన్మ చాలు సార్, ఇది ఈ పాడు జన్మ ఒకటి చాలు, ఏదో అని ఇవన్నీ సహిస్తూ భక్తి చేసుకుంటాం. అంటే ఇద్దరు రండి అక్కడికి, రేపు ఉదయాన్న ఆయన కూడా ఉన్నప్పుడు వస్తూ మాట్లాడతాం. ఏంటండి మనం మందిరంలో ఉండే సంతోషంగా ఉండడానికి అంతా కలిసి పని, దేవుడి దగ్గర అంతా కూడా చక్కగా ఆరోగ్యంగా ఉండడానికి. టు కంప్లీట్ ది క్లాస్ రామాది మూర్తిషు కళా నియమేన తెస్తాను. నానా అంటే భగవంతుడు వేరు పుష్పాలు ఎందుకున్నాయి, నేను మనకి రకరకాల వెరైటీ, గులాబీ పూల వాసన ఏంది, మల్లెపూల వాసన ఏంది, చామంతి పూల వాసన ఏంది, బంతిపూల వాసన ఏంది, రకరకాల. సో అదే భగవంతుడు ఆయన అనంత గుణాలు ఉన్నాయి. అంటే భగవంతుడు కృష్ణుడుగా ఉన్నప్పుడు ఆయన ఒక మూడ్లో పనిచేస్తాడు, ఆయనే పరశురాముడిగా వచ్చినప్పుడు లేదా ఆయన రాముడిగా వచ్చినప్పుడు. అంటే మనం భగవంతుడి యొక్క ఐశ్వర్యాన్ని, భగవంతుడు అక్కడ ఆయన ఒక రకమైన రాముడు పోరాటము, వీరత్వము అవన్నీ చూపించాడు. కృష్ణుల్లో భగవంతుడు ప్రేమ, ఇలా ప్రేమ ఆనందము కలిసి దాని అంటే వేరే రసాలు, శాంతరసము, వీరరసము, వాత్సల్య రసము, దాస్యరసము, హాస్యరసము, బీభత్సరసం, అది కూడా రసమే. భయంకరంగా పేగులు తీసేసి నరసింహ అవతారంలో అదేం దేవుడు అనుకుంటాం. అది కూడా అంటే ఆయన యొక్క గొప్పతనం. ఆయన రాక్షసుల మీద ఎలా దయ లేకుండా ఎలా చేసి పారేస్తాడు.
అంటే మనం అప్పుడు ఒళ్ళ దగ్గర పెట్టుకుంటాం. నాకు కూడా ఇదే గతి పడుతుంది నేను సరిగా ఉండకపోతే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.